వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను ప్రియాంక. భారీ వర్షాలు వరదలై తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆంధ్ర మరియు తెలంగాణలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిలో గత 4 రోజుల నుంచి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు టాలీవుడ్ స్టార్స్ ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తమకు తోచినంత విరాళాలు ప్రకటిస్తున్నారు. బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తుండడమే ఇందుకు కారణం. వైఎస్ఆర్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో, చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్ను నిరాకరించింది. 2 తెలుగు రాష్ట్రాలలోని వరద బాధితుల కోసం సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ విరాళం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆయన విరాళమిచ్చారు. భారీ వరదలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ల పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ట్రాక్ పనులు పూర్తి కాగానే హైదరాబాద్ టు విజయవాడకు రైలు సర్వీసులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. అలాగే కాజీపేట, మహబూబాబాద్ వద్ద ట్రాక్ నిర్మాణం పూర్తి కాగానే రైళ్లు పట్టాలెక్కిస్తామన్నారు. హెలికాప్టర్లో వెళ్తే వాస్తవాలు తెలియవనే తాను దాదాపు 25 కిలోమీటర్లు జేసీబీపై పర్యటించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వరద వల్ల పాడైన వాహనాలకు బీమా ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు, వ్యాపారాలు నష్టపోయిన వారికి సైతం సాయం అందిస్తామని చెప్పారు. విజయవాడలో మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం చిరంజీవి భారీ విరాళం ఇచ్చారు. 2 రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరొక ₹50 లక్షల ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో ఉన్న గర్భిణులపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. తదుపరి 10 రోజుల్లో ప్రసవించే అవకాశం ఉన్న 154 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు చేర్చినట్లు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బాధితులకు కనీసం ఆహారం, మంచినీటి సరఫరా కూడా లేదని, ఆకలితో అలమటిస్తున్నారని వాపోయారు. వరదల్లో సర్వం కోల్పోయి బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారని, కానీ ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా పరామర్శించేందుకు వచ్చిన తమపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఆమె కేసు పెట్టబోతే అక్రమంగా నిర్బంధించి తొక్కి పడేశారని, మహిళను ఇక్కడికి తీసుకువచ్చి అరెస్టు చేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. 2 కుమార్తెలున్న జగన్ జత్వానీకి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో ఎప్పుడు వానలు పడినా వరదలు ముంచెత్తుతున్నాయని, అందుకే రాష్ట్రానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖమ్మంలో ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని వెల్లడించారు. ఖమ్మంలోని ప్రకాష్ నగర్ వంతెనపై మున్నేరు వరద ఉధృతిలో చిక్కుకున్న 9 మంది ప్రాణాలను జేసీబీతో కాపాడి శభాష్ అనిపించుకుంటున్నారు సుభాని. వరద బాగా ఉన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా పోతే నా ఒక్కడి ప్రాణం, వస్తే 9 మంది ప్రాణాలంటూ ధైర్యం చేసి వరద బాధితులను రక్షించాడు. పారాలింపిక్స్ లో వరంగల్ క్రీడాకారిణి చరిత్ర సృష్టించింది. 400 మీటర్ల టీ20 విభాగం ఫైనల్లో దీప్తి 52.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పారాలింపిక్స్ లో పతకం సాధించిన తొలి తెలుగు అమ్మాయిగా నిలిచింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో గత అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 42.3 అడుగుల వద్ద చేరి ప్రవహిస్తోంది. గోదావరి నది నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కేంద్ర బలగాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. సిఐఎస్ఎఫ్ కు పూర్తి సహకారాన్ని అందించాలంటూ బెంగాల్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించాలని కేంద్రం కోరింది. మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్ కల్లంకు ప్రమోషన్ లభించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కోచ్ గా కొనసాగుతున్న మెక్కల్లం వన్డే, టీ20 ఫార్మాట్లకు హెడ్ కోచ్ గా నియమితుడయ్యాడు. దీంతో మెక్కల్లం 3 ఫార్మాట్లకు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది.
టీమిండియా మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా మెన్స్ క్రికెట్ టీం సెలక్షన్ కమిటీ మెంబర్గా నియమితులైనట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని 5 మెంబర్ల కమిటీలో సలీల్ అంకోలా స్థానాన్ని అజయ్ భర్తీ చేయనున్నారు. రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించేలా ఉంది. ఆయన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కు అనౌన్స్ కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. 2024 డిసెంబర్ 20వ తేదీని లాక్ చేసి పెట్టారట ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇక సెప్టెంబర్ చివరి వారంలో టీజర్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఆయన 100వ జయంతిని పురస్కరించుకొని దేశంలోని 25 నగరాల్లో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20 నుంచి 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఏఎన్ఆర్ నటించిన 10 క్లాసిక్ మూవీస్ ను థియేటర్లో ప్రదర్శించనున్నారు.